జెడ్పీహెచ్ఎస్ నడికూడ గురంపూడి మండలం స్కూల్ ఫస్ట్ ప్రోగ్రామ్కి వచ్చినాం మేము. ఇక్కడికి రాగానే మేము కళాకారులం అనగానే సార్కో ఫీలింగ్ వచ్చిందంట. మేము ఎవరో తెలియదు. అయితే అందరికి మా గవర్నమెంట్ బడే దొరుకుతుంది, బైకాట్లు చేసేందుకు, కూర్చోబెట్టి మాట్లాడుతందుకు, పాటలు పాడుతందుకు మా పిల్లల్ని అయితే బడికి ఎవరు తీసుకురని కోపం వచ్చిందంట. చెప్పినాక వచ్చింది అంత ఏదో సోది మాట్లాడినాం. దాని తర్వాత ఈ బంగారు తల్లి వచ్చింది. వస్తప్పుడు అనుకున్న ఇంటర్వ్యూ పోతున్నట్టుందని. ఏమైందిరా మరి కాలేజ్ జాయిన్ అయినాం అంటే మా సారే చూసిన మేడం, సారే తోలుతున్నంటే సార్ చెప్తున్నారు, ఇప్పుడు మీరు ప్రైవేట్ పాఠశాల తోలే మీ పిల్లలకు ఆ పాఠశాల చదువు అయిపోయిందంటే ఇక సంబంధం లేదు. లాస్ట్కి మీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తారంటే పెండింగ్ ఫీజు ఏమున్నది, ఆ ఫీజు కడితేనే టీసీ ఇస్తారు మీకు. కానీ ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలకు 10th అయిపోతే కన్న బిడ్డలాగా ఇంటర్మీడియట్ సీట్లు కూడా దోలాడి రిక్వెస్ట్ చేసి బంధువులలో ఉన్నారా, మా సంబంధించిన కొలీగ్స్లలో ఉన్నారా, ఎవరున్నారా అని అడిగి వీళ్ళ స్కూల్లో చదువుకున్న 6 మెంబర్స్ అమ్మాయిలకు సారే మాట్లాడి రెసిడెన్షియల్ సీటు కూడా మాట్లాడి సైన్స్ గ్రూప్ తీసుకొని పెట్టిండంట సారు. కాబట్టి కొండంత ప్రేమ ఉన్న గుడి లాంటి ఈ దేవాలయం లాంటి ఈ బళ్ళని వదిలిపెట్టకండి. మేము పెద్ద కారు వేసుకొని వస్తే సారు అమ్మ బాత్రూమ్, మేమేమో వాష్రూమ్ పోతాం చూస్తున్నాం, సారేమో అమ్మ బాత్రూమ్ కడతట్టు అనుకుంటట. మళ్ళీ గిటిపక్క చూస్తే కొంచెం పెద్ద కారు ఉంది, ఈ స్కూల్కి ఏమైనా చేస్తారో అనుకురట. ఇంటికి చుట్టాలు వస్తే ఎప్పుడు ఏడికి పోతారు, నాకేమొస్తుందని ఆలోచించే ఈ జనరేషన్లో ప్రభుత్వ పాఠశాల పంతుళ్ళు మా బడి కోరను వస్తే ఏం చేస్తారు, మాకు ఇదే ఇల్లు, మేము ఏడికి ట్రాన్స్ఫర్ అయినా ఏడిపోయినా మా పాఠశాలను బాగు చేయాలని కోరుకుంటున్నారు. తను నువ్వు ఏమైతావురా అంటే ఏమైతావురా, డాక్టర్ అవుతుందంట. నిజంగా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న బిడ్డ కాన్ఫిడెంట్ గా నేను డాక్టర్ అవుతా అని చెప్తుంది. మీరందరు 1,00,000 మంది ఉన్నారు కదా, మీరందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఈమె డాక్టర్ కావాలని, ప్రజలకు సేవ చేయాలని ఇవ్వండి. వాళ్ళ గురువులది ఏమంటారు 100% ఆశీస్సులు ఉన్నాయి, ఆమెకు కావాలి. నా రీల్ పెడుతున్నా, పుష్ప వేమ్లా అని ఉంటుంది నాది ఇన్స్టాగ్రామ్ పేజీ, అలా పెడుతున్నా. నువ్వు డాక్టర్ అయినాక మళ్ళీ నాకు వచ్చి కనబడాలి, కొంచెం ముసలాం అయితప్పుడు వచ్చి మాట్లాడైనా, సరేనా? ఆల్ ది బెస్ట్.